బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. టైం వచ్చేసి 11:40 అయిపోతుంది. చలో మనమైతే కేటీఎం తీసుకొని ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ బైక్ అయితే తీసి బ్లాగ్స్ అయితే చూపిస్తున్నా. రీసెంట్ ఆ కేటీఎం చెప్పించిన బ్లాగ్లో తీసిన అంటే ఐ థింక్ మళ్ళీ ఏ బ్లాగ్లో కూడా నేనైతే బండి మీద ఎక్కువ వెళ్తాను. ఏం చేస్తాం, తీయాలి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది బండి మీద వల్ల. సో చలో బండి తీసుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఈరోజు కంటెంట్ ఏందని చెప్పేసి అంటే, సో మన డ్రైవ్ వీడియోలో అందరి కింద కమెంట్స్లో అడుగుతారు అనమాట, అన్న స్కోడా ఆక్టావియా పైన రివ్యూ చేయన్నా, వీడియో చేయన్నా అని చెప్పేసి అంటారు. సో ఆ రోజు కూడా నేను చేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ కుదరలేదు, మనకి కొంచెం వేరే స్కెడ్యూల్ ఉండడం వల్ల వచ్చేస్తుండే ఇంటికి. సో చలో ఈరోజు అయితే మనము ఆక్టావియా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఐ డోంట్ నో నేను ఇప్పుడు దాన్ని రివ్యూ చేస్తానా, డ్రైవ్ చేసి ఎంజాయ్ చేస్తానా, లేకుంటే దానిపైన ఒక చిన్న వర్క్ అయితే నడుస్తుంది. ఏంటంటే సన్ రూఫ్ ఉంటుంది కదా, సన్ రూఫ్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో సన్ రూఫ్ వర్క్ రిపేర్ చేయించేది ఉంది, ఇట్స్ నాట్ వర్కింగ్ అనమాట. సో అది ఈరోజు అవుతుందా కాదా అనేది డౌట్ ఉంది. అది కాకపోతేనేమో రివ్యూ అవుతుంది, లేదు వర్క్ అవుతుందంటేనేమో అది చూపిస్తాం. సో చలో ఫస్ట్ అయితే మనము K5 అడ్మిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చలో లెట్స్ గో. బండి అయితే చాలా జల్దీ దుమ్ము అయిపోతుంది. సో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా, మళ్ళీ చెప్తున్నా, అది థింగ్ చూడండి. అండ్ ఈ క్లాత్ గురించి కూడా చెప్పాలి మీకు. సో బేసిక్గా రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్కి వచ్చిందన్నమాట ఇది. అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది. అంటే ప్రమోషన్ వచ్చిందని చెప్పి చెప్తలేను, అది ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ అయిపోయింది, బట్ నేను మీకు మంచిగా ఉంది కాబట్టి చెప్తున్నా. యా, ఇది క్లాత్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పటివరకు మీకు ఎప్పుడు కానీ టార్గెట్ లాంటిది అట్లాంటివి ఏం చెప్పలేదు. అండ్ ఎప్పుడు ఇది చేయండి అని చెప్పేసి కూడా ఎప్పుడు మీకైతే అడగలేదు. బట్ ఇప్పటి నుంచి అయితే అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు మంచిగా నచ్చే కంటెంట్ పెడుతున్నారు, కొన్నిసార్లు మంచిగా లైక్స్ ఇస్తున్నారు, కింద కమెంట్స్ చేస్తున్నారు, కొన్నిసార్లు చేస్తలేరు. సో ఇట్లయితే కాదు, మనకంటూ ఒకటి మంచిగా స్ట్రాంగ్గా కమ్యూనిటీ అనేది బిల్డ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నా ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. క్రేజీ కంటెంట్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నా. కాకపోతే దానికి మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి. సో ఎవ్రీ వీడియోకి, ఈ వీడియోకి అయితే 1K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం వీడియోలో ఎట్లయితే అందరూ లైక్ VRS పైన వీడియో అని చెప్పేసి అన్నారు, సో అట్లా ప్రతి ఒక్క వీడియోలో చూసి లాస్ట్ వరకు వీడియో చూసి కింద ప్రతి ఒక్కరు కమెంట్స్ పెట్టండి. ఆ కమెంట్లకి ఎవరి కమెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళు చెప్పింది నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లైక్ కమెంట్స్లో పెట్టింది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో చలో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, దానిపైన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలని చెప్పేసి అనిపిస్తే ఇట్లా కింద కమెంట్స్ అయితే చేసేయండి. చలో హెల్మెట్ కూడా తీసిన, చాలా దుమ్ము అయిపోయింది, క్లీన్ చేయాలి. మీరు ఎందుకు నా బ్లాగ్స్ లో లైక్ బైక్స్ ఎక్కువ వీడియోస్ ఎందుకు చూడాలని చెప్పేసి అంటే, సో బేసిక్గా మన దగ్గర GoPro లేదు. సో లాస్ట్ టైం నేను రీసెంట్గా దసరాక ఎప్పుడో కొన్న బైక్, నేను ఎప్పుడో కొన్న దీపావళికో దసరాకో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో నేను GoProకి ప్లాన్ చేసిన. బట్ మా బ్రదర్ ఏమని చెప్పేసి అన్నాడంటే, GoPro వద్దు, నీ వీడియో క్లారిటీ అని క్వాలిటీ అని బాగానే ఉంది, మైక్ తీసుకో అని చెప్పేసి నన్ను మైక్ ఇది చేసాను అనమాట. మైక్ తీసేసుకున్నాం మొన్ననే, సేమ్ GoPro బడ్జెట్లోనే నాకు మైక్ అయితే తీసుకున్నాను అనమాట. మంచి ఆఫర్ వచ్చిందని చెప్పేసి. సో అట్లా నేను GoPro స్కిప్ చేసిన. ఇప్పుడు కూడా నాకైతే GoPro పైన ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటంటే మళ్ళీ అంత అమౌంట్ లైక్ 40-50,000 స్పెండ్ చేసి కొత్తది కొనే అంత ఇప్పుడు ప్లాన్స్ అయితే లేవు. ఏదంటే ఫ్యూచర్లో వేరే ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. సో అట్లానే ఒక యూజ్డ్ GoPro అయితే సరే తీసుకోమని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇఫ్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ దగ్గర కానీ ఇంకోటి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర GoPro Hero 10, Hero 9, 10, 11 ఏది ఉన్నా సరే యూజ్డ్ వన్, మంచి కండిషన్లో ఉన్నది, వ్యారంటీలో అండర్ వ్యారంటీలో ఉన్నది, రీఫర్బిష్డ్ కానిది మంచిది ఉంటే చెప్పండి, నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. సో దట్ ఐ మే టేక్, నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తీసుకోవడానికి, ట్రై చేస్తున్నా. సో చలో మంచి డీల్ దొరికితే తీసుకుంటా. ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకైతే కొంచెం చెప్పండి మీరు. చలో నైస్. హే బాయ్స్, చూడండి ఎవరున్నారు మన ముందు. రామ్ నివాస్. ఎవరు బండి అది? ఏ ఆదరితేనే కదా కింద ఫైట్ అవుతుంది మళ్ళా. అదే మనకు ఇక కౌశిక్ గారు ఈయన కోసం వచ్చిన, ఈయన తీసుకొని పోతున్నాం ఇప్పుడు. చలో ఇప్పుడు ఫోనేనా రా పోదా. చలో ఓమా నడుపుతాను నడిపిస్తానంట. చలో బాయ్. రే అద్దాలి రావే, దాంట్లో ఉంది అది సన్ బ్లెండ్, అది పెట్టుకో. నేను ఎందుకు పెట్టుకొచ్చిన తెలుసా, వెనక కూర్చొని నీకు ఇద్దామని చెప్పి అనుకో. ఇది అద్దాలి వెనక నువ్వు కూర్చోమో, నీకు సన్ గ్లాస్ ఇచ్చేసి అది పెట్టుదామని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు ఇది ఇట్లా అయ్యో బ్రో, ఇంకేంది దీనికంటే మంచిగా ఉంటుంది క్లియర్ ఇంకా వ్యూ. ఇప్పుడు మనం హీరో లెక్కుంటాం. చలో వెళ్ళిపో. అండ్ మొన్న బండి చేపించినప్పటి నుంచి మస్తు ఎంజాయ్ చేస్తున్నాను అయితే పవర్. చలో ఈడోడు రాంగ్ రూట్ వస్తుండు.
హే బాయ్స్ వచ్చేసినాం. మొత్తం కలెక్షన్ అంతా ఇన్నే ఉన్నట్టుంది నాకు తెలిసి. అయ్యా ఇవేవి హోండా సిటీ లేదు, విఆర్ఎస్ లేదు. ఏడినా పెద్ద మనిషి కింగ్ కరీం భాయ్ వస్తాడు ఇప్పుడు మన సేట్. ఇగో చూడు, నేను ఇంటికాడికి వచ్చి బయటికి రాని చెప్పి పిలిస్తే ఈయన బయటికి వస్తాడు. లోపల బండి లోపల. బ్రో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ. ఓ అవు గుడ్ ఆఫ్టర్నూన్. మనకు గుడ్ మార్నింగే కదా, మనకు మాత్రం గుడ్ మార్నింగ్. ఇప్పుడే డే స్టార్ట్ అయింది మాకు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఇప్పుడు మాస్టర్ ట్యాంక్ వెళ్ళి సన్ రూఫ్ రిపేర్ చేస్తాం. ఓకే చలో. నిజంగా సన్ రూఫ్ ఉంటే ఆ ఫీలే వేరే. ఇదంతా కూడా మస్తు ఏరియా అనిపిస్తుంది. అది ఇట్లా క్లోజ్ చేయొచ్చు, ఇది క్లోజ్ ఓపెన్ అవుతుంది కానీ అది ఎలక్ట్రానిక్ వర్క్. మోటార్ ఏదో ప్రాబ్లమ్ ఉంది, చూద్దాం. ఇక్కడ మాసప్ ట్యాంక్ అయితే వచ్చినాము ఈ సన్ రూఫ్ చూపించడానికి. థింగ్ ఏంటంటే మోటార్ స్విచ్ ఉంది కదా, ఇది సరిగ్గా పని చేయట్లేదు అనమాట. ఇగో ఇక్కడ ఉంది కదా ఇది. సో చూడాలి అది. సో గైస్ మళ్ళీ అయితే కరీమన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసేసినాము. ఏంటంటే సన్ రూఫ్ చూపించినాము. మెయిన్ ఎవరైతే మనం కలుద్దాం అనుకున్నామో ఆ పర్సన్ లేకుండే. ఇంకా వేరే వాళ్ళు చూసేది కానీ చూడకముందుకే కొంచెం అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి అన్నారు. సో లైట్ అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఫ్రెండ్స్ ఇలా కలిసి చేసి ప్లేస్ కూడా ఇక్కడ దగ్గరలో మొత్తం బిజీ ఏరియాలో ఉంటాడు. ఏరియా బిజీయే, పర్సన్ కూడా బిజీ మొత్తం. చూస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ మనకి పీస్ఫుల్ ఏరియా దొరికితే షూట్ చేసుకోం. రైట్ బ్రో, బాయ్. చలో ఇప్పుడైతే మనము విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం చూపిస్తాం మీకు ఏముంది ఏం కథ. చలో గైస్, ఈ వీడియోలో మీకు కొంచెం టైంపాస్ ఇదే ఉంటుంది. అంటే బండి మలపాలి. ఇప్పుడు ఏడ మలుపుదాం ఇడా తెలియనా? యా ఓకే. చలో మొత్తానికి అయితే కొంచెం ట్రాఫిక్ నుంచి అయితే బయటకు వచ్చినాము. వెహికల్ అయితే తీసుకున్నాం. ఈ కార్ వచ్చేసి మన కరీం అనేది చూసి అప్పటి నుంచి అయితే పేరు. సో ఆయన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసి 4 కార్స్ ఉన్నాయి. వన్ ఇస్ పద్మిని ఫస్ట్, SX4, హోండా సిటీ వీటెక్, ఇది విఆర్ఎస్ మార్క్ 1. సో ఇవి ఉన్నాయి. సో ఆయన కలెక్షన్ మళ్ళీ ఎప్పుడైనా మనం అన్ని కలిపి ఒకటేసారి చేద్దాము. గ్రేట్ కలెక్షన్ అనమాట. అన్ని కార్స్ ఏవైతే కార్స్ ఉన్నాయో అన్నీ కూడా ఐకానిక్ కార్స్ అనమాట. లైక్ నార్మల్ జనరల్ కార్స్ కావు. సో మంచి కార్ అన్నీ ఉన్నాయి. నాకు ఈ ఏరియాలో ప్లేసెస్ తెలియదు అంటే ఈయననే కొన్ని ఏరియాస్ అయితే పంపించిన అనమాట. ఈ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ ఇది బాగుంటుంది అని ప్లేసెస్. చలో అంతే, అక్కడైతే వెళ్తున్నా ఆ ప్లేసెస్కి. చూద్దాం ఇంకా ఇక్కడ పీస్ఫుల్ ఏరియా దొరికితే మంచిగా రివ్యూ కూడా కొట్టేద్దాం. గైస్ జస్ట్ లిజన్. దట్స్ ద పవర్ ఆఫ్ విఆర్ఎస్. మీకు ప్రతి గేర్లా టర్బో విజిల్ వినిపిస్తుంది. టర్బో బ్లో ఆఫ్ సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ వినిపిస్తుంది. సీ అని చెప్పేసి బయట నుంచి ఇంటి ఇంకా స్వీట్గా ఉంటుంది. లోపల కొంచెం మనకు సరిగ్గా వినిపిస్తలేదు కానీ క్రేజీ ఎంజాయ్ చేస్తారు బయట నుంచి ఉంటుంది. బట్ కెమెరా ఆన్ చేసాం కదా, సో మ్యాప్స్ పోయింది. లొకేషన్ మిస్ అయ్యి మెయిన్ రోడ్ మీదకి వెళ్తే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ తిరిగేసి వచ్చినాం మళ్ళీ ట్రాఫిక్లో. అయ్యో ఎక్కడన్నా పార్క్ చేసి వీడియో చేసుకున్నాం మనమే. సో బైస్ వచ్చేసాం. ఇది ఏదో లొకేషన్ అయితే దొరికింది. చలో వచ్చేసేద్దాం. ఇంకా నందిగాదేవ్ ఛానల్కి అయితే రివ్యూ వచ్చేసేస్తుంది. సో చలో మీరైతే ఆ ఛానల్కి వచ్చేసి మొత్తం రివ్యూ ఎట్లుంటుంది ఏం కథ అనేది చూడండి. చలో లెట్స్ గో. అది అయిపోయిన తర్వాత మిగతా చూపిస్తాం మీకు. అయిపోయింది ఇంకా రివ్యూ అయితే. చాలా క్విక్గా కొట్టేసిన దాని ఇట్లనే బ్లాగ్ కొట్టేసినట్టు. సో ఈసారి కెమెరా సెటప్ అంతా కూడా పెట్టుకోలేదు నేను. ఎందుకు పెట్టుకోలేని చెప్పేసి అంటే కార్ మొత్తం బిల్డ్ చేసే ఉంది. బిల్డ్ చేసిన తర్వాత మనం సినిమాటిక్గా నీట్గా తీసాము. ఏంటంటే ఇప్పుడు కార్ ఎట్లయితే తెచ్చుకున్నామో మనం తెచ్చుకున్న తర్వాత జస్ట్ ఇంజన్కి సంబంధించిన పర్ఫార్మెన్స్కి సంబంధించిన వర్క్ మాత్రమే జరిగింది కార్లో. మెకానికల్ వర్క్స్ మాత్రమే చేపిస్తాము. అందుకే ఎక్కువ సినిమాటిక్స్ కూడా తీసి ఫైదా లేదు, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఫోన్లో అయితే కొట్టేసిన రివ్యూ అయితే. చలో తమ్నైల్ అయితే తీసుకుందాం. బాబు కెమెరామెన్ తమ్నైల్ తిన్నాను. అండ్ ఇప్పుడైతే మన కౌశిక్ కూడా డ్రైవ్ చేస్తా అని చెప్పేసి అయితే అంటుండు కారు. సో ఒక పని చేద్దాం కౌశిక్, ఎంకకి వెళ్తావా? ఏం లేదు, ఒక డ్రాగ్ తీసుకో, బయట నుంచి సౌండ్ ఎట్లా వస్తానే చూపిస్తాను. ఒక పని చేయి, అట్లా పోయి ఇట్లా యూటర్న్ తీసుకున్నా జాగ్రత్త. పెట్రోల్ కార్ కదా, చాలా అంటే చాలా స్మూత్ ఉంది అసలు. లైక్ అంత ఓల్డ్ కార్ అన్నట్టుగా ఇంజన్ కూడా చాలా మంచిగా ఉంది. విన్నారా? హారన్ సౌండ్తో పాటు కొంచెం మనకి టర్బో సౌండ్ కూడా వస్తుంది. ఫోన్ మైక్ క్యాప్చర్ చేసిందో లేదో ఐ డోంట్ నో. సో ఆక్టావియా ఇస్ నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే దీని ముంగడ బిఎమ్స్ అండ్ మర్క్స్ ఇవన్నీ కూడా వేస్ట్ చెప్పాలంటే. అంటే ఈ కార్స్ని తీసుకొని మీరు బిల్డ్ చేస్తే
3 సిరీస్ కూడా ఓడిపోతుంది దీని ముంగండి అయితే. సో యా చాలా కేపబిలిటీ ఉంటుంది. ఆక్టావియస్ ఆర్ లైక్ హ్యాండ్స్ ఆఫ్ టు దిస్ ఇంజన్స్ అండ్ ఇంజనీరింగ్ అదంతా కూడా. బట్ లక్కీ థింగ్ అండ్ ఒక విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఏంటంటే స్కోడా ఇండియన్ కూడా పర్ఫార్మెన్స్ కార్స్ ఇండియాలో కూడా లాంచ్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి మైండ్లో పెట్టుకొని లాంచ్ చేస్తుంది కదా. దట్స్ గ్రేట్ థింగ్. హ్యాండ్స్ ఆఫ్ ద స్కోడా. కానీ స్కోడా బ్రో కానీ కార్ చూస్తేనే చాలు మస్తు రిచ్ అనిపిస్తుంది. ఇంకా ఆక్టావియా అయితే లెంత్ చూడండి ఎంత క్రేజీగా ఉంది. చాలా వెడల్పు ఉంటుంది, విడ్త్లో కూడా ఎక్కువ ఉంటుంది అండ్ లెంత్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది ఫస్ట్ జనరేషన్. దీని తర్వాత మీకు ఏదైతే 3 జనరేషన్స్ వచ్చినాయో మొత్తం 4 కదా కూడా ఇంకా వైడ్ బాడీ అనేది ఇంకొంచెం వైడ్ ఉంటుంది అండ్ ఇంకా లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది ఇంకా వీల్స్ కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ పాట్ హోల్స్లో దాంట్లో పడ్డప్పుడు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. లైక్ ఒకటేసారి ఇట్లా పడ్డట్టు అది అనిపించదు. డ్రైవింగ్ లోపల మంచిగా ఎంజాయ్ చేస్తుంటాం. కౌశిక్ అయితే డ్రైవ్ చేస్తారంటే ఇంకా రోడ్ పైన కూడా. కౌశిక్ ఇప్పుడు అయితే స్పిన్ తీసుకున్నావు, ఎట్లా అనిపించింది మరి కారు? ఓకే బట్ పవర్ ఎంజాయ్ చేసినావా? ఏమైంది? పవర్ బాగుంది కానీ రోడ్స్ సరిగ్గా లేవు. అన్ని గుంతలు అవి వస్తున్నాయి, లేకుంటే ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారు. ఈ బండికి మనకి సర్వీస్ రోడ్ కానీ ఓవర్ కానీ అట్లా తీసుకొని వెళ్తే ఈజీగా 200 టచ్ అవుతుంది. టాప్ స్పీడ్ టచ్ చేస్తే కూడా మన వాళ్ళు 180 200 ఒకసారి మనకి స్నాప్ పంపించారు ఒకసారి. నాకైతే టాప్ స్పీడ్ ఎంత ఉంది దీంట్లో? 270. ఐ థింక్ ఈ కార్ వెళ్తుంది 200 అయితే టచ్ చేస్తుంది బై స్టాకే. బట్ ట్యూన్స్ చేసి లైక్ ఏమన్నా మోడ్స్ చేస్తే నాకు తెలిసి టాప్ స్పీడ్ టచ్ చేస్తుంది, 270 టచ్ చేస్తుంది. టర్బో వీలుడు అదే అంటున్నా. 2500 వరకు ఏంటంటే మనకి జస్ట్ కార్ మంచిగా మూవ్మెంట్ కావడానికి స్మూత్గా. దాని తర్వాత కూడా స్వీట్గా వస్తుంది కదా టర్బో వెజిల్. అండ్ ఇందాక కూడా ఫ్రెండ్స్ కొంతమంది నడిపారు అనమాట అండ్ మెకానిక్స్ కూడా కొంతమంది నడిపారు. కానీ కూర్చున్న ప్రతి ఒక్కరు తారీఫ్ చేశారు కార్ గురించి. అయితే ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా లైక్ ఇప్పటికైనా ఇవి కూడా నీట్గా ఉన్నాయి. దీనికంటే వరస్ట్ కండిషన్లో ఉంటాయి ఇంకా కార్స్ అన్ని కూడా. ఈ కార్స్ అయితే లైక్ ఇంత ఓల్డ్ కార్స్ అయితే ఇంటీరియర్ కూడా అంతో ఇంతో అన్నిటితో కంపేర్ చేస్తే నయం ఉన్నాయి. అండ్ ఇంజన్ గురించి అయితే అసలు క్రేజీ ఉంది ఇంజన్ మాత్రం. కార్ అయితే పవర్ గురించి ఎందుకు కాదు, ఈ కార్ పెట్టుకొని చెప్పి కదా, సారీ అమ్మాయి చెప్పాలి కదా. సో చలో ఇవన్నిటి గురించి పక్కకు పెడితే లైక్ ఏదైతే మన సన్ రూఫ్ ఇష్యూ గురించి వచ్చినామో మనం బయటికి, వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇవి నువ్వు అన్ని కన్సిడర్ పెట్టుకోక, ఇప్పుడు ఇంజన్ మస్తు ఉంది, ఇంజన్ని ఇంకేమైనా పర్ఫార్మెన్స్ మోడ్ చేసుకొని ఇది నడుపుకో మస్తు ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. మస్తు తారీఫ్ చేస్తారు. నిజం చెప్పాలంటే మన డ్రైవ్కి ముందు రోజే ఈ కార్ వేసుకొని వచ్చిన ఆ రోజు కౌశిక్ 2 వీలర్ పైన వస్తుండే, పక్కన 2 వీలర్ పైన వస్తుండే, నేనేమో ఈ కార్ వేసుకొని వచ్చిన. అప్పుడు ఎంజాయ్ చేసిన ఇప్పుడు లైక్ ఏంటంటే మనము ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ ఏరియా అవన్నీ కూడా ఫ్లైఓవర్స్ ఏరియాస్ కదా, లైక్ ఫ్లైఓవర్స్ ఉంటాయి కదా, స్ట్రైట్ రోడ్ కదా, క్రేజీ ఎంజాయ్ చేసినప్పుడు అప్పుడు మాత్రం. ఈడ ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ మొత్తం బిజీ ఉంది. ఈడ అసలు మనం పవర్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. పవర్ ఫీట్స్ కింద తెలుస్తుంది, బట్ అది మనం అవుట్పుట్ మొత్తం ఒక స్ట్రెచ్ మీద ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనమాట. దానికి స్ట్రెచ్ లేదు మనకి ఇక్కడ ఖాళీగా. బట్ డెఫినెట్లీ సూన్ మళ్ళీ ఎప్పుడైనా టైం దొరుకుతుంది, మళ్ళీ ఎప్పుడైనా నైట్ డ్రైవ్ అట్లాంటివి మనం పెట్టుకుంటే మనము చూపిస్తా, అది కూడా వీడియో ఒకటి పెడతాం నేను. అంతే ఇంకా అక్కడ వెహికల్ పెట్టేసేసినాము అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఇంటికైతే. మన కరీవన్ అయితే వేరే పని ఉండి వెళ్ళిపోయి ఉండే అనమాట మధ్యలో. సో ఇవన్నీ మొత్తం వీడియో చేసుకొని బండి చేసుకొని మళ్ళీ ఇచ్చేసి వచ్చేసినాం ఇక ఇంటికైతే వెళ్ళిపోతాం. చలో హెల్మెట్ ఇంకో ఈడు ఉంది, హెల్మెట్ పెట్టుకోవాలంటే పెట్టుకుంటాడు కౌశిక్ గారు.